హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిస్ అంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఎక్కువ ల్యాక్ చేయను, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీషో నుంచి మళ్ళీ మీషో ప్రొడక్ట్సే నా కోసం ఏమీ ఆర్డర్ చేసుకోలేదు. పుట్టిన బేబీ కోసం అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ. సో ఇందులో మా హాస్టల్కి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి. సో నేను పుట్టిన బేబీ కోసం ఏమేమి తీసుకున్నా, ఇది యూస్ఫుల్లా కాదా అనేది చూద్దాం అనమాట. ఇంట్లో ఏదైనా కావాలన్నప్పుడే ఆ వస్తువు దొరకదు. సో సీజర్ దొరకలేదు. సో కత్తో అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. మీ ముందే అన్బాక్స్ చేసి రివ్యూ జెన్యున్గా షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా తీసుకోండి. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అసలు లైక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా. సో రివర్స్ ఆర్డర్లో వద్దాం. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. చూసారా, బేబీ పిల్లోస్ అనమాట. చూడండి, ఇవి ఎందుకు తీసుకున్నా అంటే చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన బేబీస్కి స్ట్రైట్ ఉండదు కదా నెక్ వెనకాల బోను. సో వాళ్ళు ఇలా చేసేస్తున్నారు అనమాట. మా బాబు మెయిన్. సో పడుకున్నప్పుడు అలా చేస్తే వంకర ఉంటుంది అని కొంచెం అంటారనమాట ఇంట్లో. సో నాకు అంకే భయం వేసిన అయితే పిల్లోస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. 2 పిల్లోస్ ఫర్ నాకు 150 రూపీస్కే వచ్చాయి. చాలా తక్కువ రేట్ అనిపించింది. సో ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే కొన్ని రోజులే వాడతాం కదా, ఒక 2 మంత్స్ 3 మంత్స్. సో 2 ఎందుకు కాంబో తీసుకున్నా అంటే, ఇప్పుడు బాబుకి తీసుకుంటే హాస్ని ఊరుకోదు, తనకు కావాలి. నేను కూడా పిల్లోల తల పెట్టి పడుకుంటా అంటే, సో ఒకటి హాసినికి ఒకటి బాబుకి అని చెప్పేసి 2 పిల్లోస్ తీసుకున్నా. ఇట్స్ ఫర్ 150. మనకి ఇట్లా రౌండ్గా ఇక్కడ బేబీ తలకాయ పెట్టేసి పడుకోబెట్టవచ్చు అనమాట. వాళ్ళు ఇక తలకాయ ఇట్లా సైడ్కి పెట్టేసారు. సో ఈ 2 పిల్లోస్ ఎలా అనిపించాయి మీకు కమెంట్ చేయండి. నచ్చాయో లేదో, ఎలా ఉన్నాయి, యూస్ఫుల్లా కాదా అనేది. సో సెకండ్ పార్సల్ కూడా నేను ఓపెన్ చేస్తాను. ఇది చాలా సాఫ్ట్ క్లాత్ అనిపించింది. బాబుకి నేను తీసుకున్న డ్రెస్ అనమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా మెత్తగా ఉంది. ఇదిగోండి, ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇది టీ షర్ట్ అనమాట. ఇది టీ షర్ట్, దాని లోపల ఒక జంప్ సూట్ లాగా ఇదిగోండి ఇట్లా వేసుకుంటారు ఇలా. ఓకే, సో ఇది బాబుది. సో బాబుకి తీసుకున్నాను కాబట్టి హాస్నికి కూడా సేమ్ తీసుకోవాలి కదా. కొన్ని ఓపెన్ చేసి ఎలా వచ్చాయి ఏంటో మరి రిటర్న్ పెట్టుకోవడానికి చూసుకోవాలి కదా. అండ్ కొన్ని ఓపెన్ చేసి చూడలేదు అనమాట నేను. ఇంకో మీ ముందే కొన్ని ఓపెన్ చేస్తున్నా, కొన్ని ముందు ఓపెన్ చేసినాను. ఇది హాస్ని. అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్గా ఒకటే లాంటి బట్టలు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి హాస్నికి కూడా తీసుకున్నా. ఇది ఎటు నుంచి ఓపెన్ చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. సైట్ వచ్చింది, కనిపించట్లేదు అనుకుంటా. ఇదిగోండి, ఇది హాస్నికి పింక్ కలర్. బాగుందా? ఏంటక్క హాస్నికి అబ్బాయి బట్టలు వేస్తావా అని అడగొద్దు. అదొక హ్యాపీనెస్ కదా, ఇద్దరికి ఒకటే లాంటి డ్రెస్సెస్ వేయాలని ఉంటుంది. బేసిక్గా ఇద్దరు అమ్మాయిలు అయితే అలా వేసుకుంటారు. బట్ బాబు ఇంకా చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది బాబుది, ఇది పాపది. బాగుందా? ఇది నాకు అరౌండ్ 150 పడింది. సేమ్ ప్రైస్ 150. ఇది స్పెషల్ అనమాట. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ ఏమొస్తుందని చూసుకుంటే క్రిస్మస్ వస్తుంది. సో ఇద్దరికి క్రిస్మస్ రోజు ఒకటే లాంటి డ్రెస్సెస్ వేద్దామని చెప్పేసి ఇవి తీసుకున్నా. ఓకే, బాగున్నాయి కదా. ఒకటే వచ్చింది, 2 ఆర్డర్ చేసా బట్ ఒకటే వచ్చింది, ఇంకొకటి రాలేదేమో ఇంకా. ఇది హాసినికి సైజ్ పెద్దది. ఇది బాగుందా? రెడ్ కలర్ అంటే క్రిస్మస్ అంటే మంచి రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది. నేను రెడ్ తీసుకున్నా ఉంది. హాసినికి అనమాట. చూడండి, బాబుది వచ్చినట్లేదు, ఒకటే పీస్ వచ్చింది. ఒకటే వచ్చింది, అర్థం కావట్లేదు. చూడాలి ఇంకా మరి. రిటర్న్ పెట్టే ఛాన్స్ కూడా లేదు, ఒకటే పంపించారు. ఇంకా స్కామ్ జరిగిందని అనుకోవాలి.
ఇదేంటంటే నేను మర్చిపోయాను దీని గురించి. ఇది మిల్క్ బాటిల్స్ వాష్ చేయడానికి. చాలా టూల్స్ వచ్చాయి. ఇది చిన్న బేబీ బాటిల్ వాష్ చేసుకోవడానికి. సో ఇది ఏంటంటే కార్నర్స్కి మనకి పెద్ద బ్రష్ వెళ్ళదు, సో చిన్నది. ఇది పెద్దది, వాటర్ బాటిల్ కూడా వాష్ చేసుకోవచ్చు దీంతో. ఇది ఒకటి, ఇది కూడా నాకు 150 పడింది. ఇవన్నీ 5 పీసెస్ వచ్చాయి. ఇది దీనికి ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి చూడండి, చిన్నది. కార్నర్స్కి వెళ్ళకపోతే ఇట్లా మనం లోపల పెట్టేసి ఇట్లా క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇదిగోండి, ఈ 5 అరౌండ్ 150 పడింది ప్యాకెట్లో వచ్చి. సో ఇంతే అనమాట. పుట్టిన బేబీ కోసం కొన్ని ఫోటోషూట్స్కి, కొన్ని నార్మల్గా ఇద్దరికి ఒకటే లాంటి డ్రెస్సెస్ తీసుకోవడానికి. సో నేను ఇవన్నీ తీసుకున్నా. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా చూసే వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.